హలో అండి. నమస్కారం. ఇవాళ మనము బిల్డింగ్ రిలేషన్‌షిప్ సంబంధించింది ఇద్దరు ఫ్రెండ్స్ గురించి మనము తెలుసుకుందాం. సో, కథ రూపంగా తెలుసుకుంటే ఇంకా బాగుంటదనేది నా ఉద్దేశ్యం. ఎలా అంటే రాము, సోము అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారన్నమాట. వాళ్ళేంటంటే చిన్నప్పటి ఫ్రెండ్స్. వాళ్ళేంటంటే కలిసి తిరిగి, కలిసి తిని, సో, కలిసి ఆడుకున్న వాళ్ళనమాట వాళ్ళు. సో, అట్లా పెద్దగా అయిపోతారు. సో, ఉద్యోగం రీత్యా వాళ్ళేందంటే సరే పక్కూరికెళ్ళేసి ఏదన్నా పని వెతుకుందాం అన్నట్టు ఆలోచనతో ఇద్దరు కలిసి వాళ్ళకి కావాల్సిన తినే దానికి సామాగ్రి పెట్టేసుకొని వాళ్ళు బయలుదేరుతారు. సో, ఫస్ట్ వచ్చేసి ఎడారి వస్తదన్నమాట. సో, ఇట్లా నడుచుకుంటూ పోతుంటారు. సో, ఇద్దరు ఏదో డిస్కషన్ చేసుకుంటారు. మాట మాట పెరిగిపోయింది అనే మూమెంట్‌లో సోముకి చాలా కోపం వస్తది రాము పైన. సో, సోము ఏం చేస్తాడంటే గట్టిగా లంపగా కొడతాడన్నమాట. ఎవరికి? రాముకి. సో, రాము ఏం చేస్తాడు? ఇంకా ఏం చేయలేక అతనేం చేస్తాడు? ఇసుక మీద రాసుకుంటాడు. ఏమని? నా ప్రాణ స్నేహితుడు నన్ను ఒక చెంపదెబ్బ కొట్టాడు అని రాసుకుంటాడన్నమాట. అదయిపోతదక్కడ. సో, నెక్స్ట్ ఇంకా వాళ్ళ వాళ్ళ పర్పస్ ఏంటి? ఉద్యోగం రీత్యా వాళ్ళు ఇంకో ఊరికి వెళ్ళాలని వాళ్ళ ఆలోచన. సో, అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోగానే వాగెళ్ళిపోతా నెక్స్ట్ సముద్రం వస్తది. సో, సముద్రం దాటిన తర్వాత ఇంకో ఊరొస్తదన్నమాట వాళ్ళకి. సో, అది సముద్రంలో దిగారు. అదే మూమెంట్‌లో ఏమవుతదంటే ఒక వాగు రాంగానే రాము అనేది వాగులో పడిపోయి ఇంకా తట్టుమిట్టాడుతుంటాడు. బయటికి రావాలి ఇంకా అనండి. ఇంకా ప్రాణం పోయే స్టేజ్ ఉంటో సోము ఏం చేస్తాడంటే, నా ప్రాణ స్నేహితుడు నీళ్ళలో పడిపోయాడు. ఎట్లా కాపాడుకోవాలని చెప్పేసి ఆయన కష్టపడి రాముని బయటకి తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సముద్రం దాటి ఒడ్డుకు చేరుకున్న తర్వాత అక్కడ ఒక చిన్న కొండ కనిపిస్తది. అయితే కొండ కనిపిస్తే రాము ఏం చేస్తాడంటే, అక్కడ ఉన్న చిన్న రాయి తీసుకొని, నా ప్రాణ స్నేహితుడు నన్ను నా ప్రాణాలు కాపాడాడని చెప్పేసి కొండ మీద రాస్తాడు. రాసిన తర్వాత సోము ఏం చేస్తాడంటే రాముని, "అరే రాము, ఇప్పుడు నేను అక్కడ కొట్టాను, చెంపదెబ్బ కొట్టాను. నీకు కోపం రాలేదా? మరేమో అక్కడేమో నువ్వు ఇసుక మీద రాసావు. ఇక్కడ నేను నిన్ను కాపాడాను. నువ్వేమో రాయి మీద రాసావు. అసలేంటి నాకు అర్థం కావట్లేదు. ఒకసారి చెప్పగలుగుతావా?" అనేసి సోము రాముని అడుగుతాడనమాట. అయితే రాము ఏమంటాడంటే, "చూడు సోము, నన్ను నాకు కోపంలో చెంపదెబ్బ కొట్టావు. అది నేను ఇసుక రాసిన అంటే నీలో ఉన్న ద్వేషం అనేది గాలికి ఎగిరిపోవాలని చెప్పేసి ఇసుక మీద రాసాను. ఎందుకంటే మనలో ఉన్న ద్వేషాలు ఏదున్నా గూడా నేనది పట్టించుకోలేదు. ఎందుకంటే నువ్వు కోపంలో కొట్టావు బానే ఉంది. కానీ నేను తప్పు చేశాను కాబట్టి కొట్టావు కాబట్టి నేను ఆ ఉద్దేశం అనుకున్నా కాబట్టి నేను పట్టించుకోలే. అందుకే నేను ఇసుక మీద రాసాను. అదే కొండ మీద రాసాను అని అడిగావు గదా! అదేంటంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రాణం కాపాడావు అంటే 10 మందికి తెలియాలి నా ప్రాణం కాపాడావు అని చెప్పేసి. అంటే ఇక్కడ మనము ఈ స్టోరీలో అర్థం చేసుకునేదేందంటే, ప్రతి ఒక్క ఫ్రెండ్స్ మధ్యలో మనస్పర్ధలనేది కామన్. వస్తాయి. రాకుండా ఉండవు. కానీ మనం దాన్ని ఎట్లా కాపాడుకుంటున్నాం అంటే, ఆ ఉన్న సిట్యుయేషన్‌ని అంటే ఏదైనా ఏది మన క్రిటికల్ సిట్యుయేషన్ ఏదో కాన్‌ఫ్లిక్ట్ అంటే గొడవొచ్చినప్పుడు దానికి రియాక్ట్ అవుతున్నామా? రెస్పాండ్ అవుతున్నామా? అనేది అది మనపై డిపెండ్ ఉంటది. కాబట్టి ఏదైనా కానీ మన మనుషులు అంటే ఇక్కడ ఒకటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏందంటే మనకి మనిషి ముఖ్యమైతే మాటలు పట్టించుకోము. అదే మనిషి ముఖ్యం కాదనుకోండి, మాటలు పట్టించుకుంటాం. సో, ఇక్కడ మనము ఆహ్, రిలేషన్‌షిప్ బిల్డింగ్ అంటే రిలేషన్ అంటే మన రిలేషన్స్‌ని ఎంత గట్టిగా, బలంగా చేసుకుంటామనేది ఇంపార్టెంట్ అన్నమాట. ఎనీవే థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్. మీరు గూడా ఈ స్టోరీ అర్థం చేసుకొని మీరు గూడా పాటిస్తారన్నట్టు నా ఉద్దేశ్యం. ఎనీవే థాంక్ యూ.